సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్ పడింది. షరతులతో నాగరాజును కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. నేటి నుంచి 8 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే విజయవాడ కోర్టు, హైకోర్టు తీర్పులపై సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాకే నాగరాజును కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్ పడింది. షరతులతో నాగరాజును కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ సిద్ధంగా లేదని తెలుస్తోంది. నేటి నుంచి 8 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే విజయవాడ కోర్టు, హైకోర్టు తీర్పులపై సిట్ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టులో క్లారిటీ వచ్చాకే నాగరాజును కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి మరోసారి బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన గాదే సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసుకు సంబంధించి సిఐ నాగరాజు కస్టడీ కోర్టు సిట్టు పిటిషన్ దాఖలు చేయడంపై కింద కోర్టు ఇప్పటికే 8 రోజుల పాటు సిట్టు విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే కొన్ని షరతులకు లోబడి విచారణ చేయాలని చెప్పడంతో హైకోర్టును ఆశ్రయించారు. నిన్న మొన్న దీనికి సంబంధించి హైకోర్టు కూడా వాదనలు మూసిన తర్వాత నిన్న తీర్పు వివరించింది. అయితే ఇందులో కూడా మొత్తం ఆడియో వీడియో రికార్డింగ్ పూర్తిగా చేయాలి. ప్రతి కథలకని అదేవిధంగా ప్రతి ఎక్కడికి తీసుకెళ్తారో నాగరాజు ఆ ప్రతి చోట కూడా అతను పూర్తిగా విచారించి ఆ మొత్తం వీడియో ఫుటేజ్ ను కూడా కింద విచారణ ఇస్తున్న కోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీనికి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ చుట్టూ తాజాగా సుప్రీంకోర్టులో మన పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ కేసులో కస్టోడియల్ డెత్ తర్వాత ఈ డెడ్ బాడీ ఏమైంది అనేది వరకు తేలలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో నాగరాజు పూర్తి స్థాయిలో విచారిస్తే గానీ ఇందులో ఈ నిదానాలు బయటపడదని చెప్పి సిట్టు బలంగా భావిస్తుంది. అయితే ఆడియో వీడియో రికార్డింగ్ ద్వారా విచారణకి ఆటంకం ఏర్పడుతుంది. అంతేగాని వాస్తవాలు వెలిగించే అవకాశం ఉండదని చెప్పి సిట్టు భావిస్తా ఉంది. అందువల్ల ఎటువంటి ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుని తమ స్థాయిలో విచారిస్తేనే దీనికి ఈ పురోగతి ఉంటుంది ఈ కేసులోని సిట్టు బలంగా భావిస్తుంది. అందువల్ల కింద కోర్టు ఇచ్చిన షరతుల్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుని ఆశ్రయించింది. హైకోర్టు కూడా విచారణ సిట్టు కస్టడీకి ఇచ్చినప్పటికి కూడా కొన్ని షరతులు లోబడే విచారించాలని స్పష్టం చేసింది. అందులో ప్రధానంగా ఆడియో వీడియో రికార్డింగ్లపై ఇప్పుడు సిట్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ఈ రోజు హైకోర్టు ఆదేశాల ప్రకారం అయితే ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న నాగరాజుని కస్టడీలోకి తీసుకుని విచారణ మొదలు పెట్టాలి. కానీ ఇప్పుడు సిట్టు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి ఈ రోజు రేపట్లో విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందనేది కూడా చూసిన తర్వాత సిట్టు ముందడుగు వేయాలని భావిస్తా ఉంది. ఈ రోజు రేపట్లో విచారణ పూర్తయితే కానీ ఈ సస్పెన్స్ తెరపడే అవకాశం లేదు. రైట్, థాంక్యూ ప్రసాద్.